నేను విజయారెడ్డి మీ ముందుకి అద్భుతస్య అనే వార్తను మీ ముందుకు తీసుకొస్తా. ఈ వార్తని మీరు ఖచ్చితంగా దీంట్లో ఉన్న లొసుగును మీరు వినండి. రేపు ఇది అందరికీ అర్థమవుతుంది. ఏంటో తెలుసా? బాబు ఏదైతే అమరావతిని అడ్డు పెట్టుకొని గెలిచాడనుకోవాలా, ఈవీఎంలు అడ్డు పెట్టుకొని గెలిచాడనుకోవాలా అనే దాంట్లో రెండు కూడా ఇంపార్టెంటే. అమరావతి గురించి మాట్లాడదాము. ఎందుకో నాకు ఈ వార్త చూస్తుంటే అంటే దాంట్లో ఆ పత్రికలు వచ్చిన వార్త చూస్తుంటే అమరావతి విషయంలో, కట్టడం విషయంలో వీళ్ళు చేతులు ఎత్తేసినట్టు కనబడుతుంది. అంటే నేనేదో క్రియేట్ చేసి చెప్తున్న వార్త కాదు. నిన్న బాబు మంత్రి బృందంతో కలిసి మాట్లాడిన ముచ్చటని, అదే ముచ్చటను తీసుకొచ్చి ఆ పత్రిక రాసిన వార్తను చూస్తుంటే నాకు ఒక సామెతలు గుర్తొస్తున్నాయి. పిచ్చి లేచింది రోకలు తలకు చుట్టండి అనేది ఒకటి. రెండోది ఏమంటే ఆడలేక గజ్జలు పాతవి అంటారు. నాకు మస్తు డ్యాన్స్ వచ్చు కానీ ఈ గజ్జలు పాతవైనా నేను ఎగరను, నేను ఆడను అంటారు కదా. నాకు అట్లనే కనబడుతుంది. సింగపూర్ లేకపోతే అసలు అమరావతి కట్టరా? అదే మాట్లాడుతురు కదా. ఎవ్రీ 1 మంత్కో 3 మంత్స్కో సర్వోయి అట్ట ఆడ మంత్రుల్ని బతిలాడుకొని రావాలంట. ఏం తెలుగు రాష్ట్రాలలో అమరావతిని కట్టే వాళ్ళు ఎవ్వరు లేరా? అసలు ఎవరికి చేత కదా? ఇంతవరకు ఎవరు ఏమి కట్టలేదా తెలుగు రాష్ట్రాలలో? సింగపూరుతోటే వాళ్ళొచ్చే ఈడ అమరావతి కట్టాలంట. ఎందుకు? రేపు చేతులు ఎత్తేసిన తర్వాత ఏం చెప్తాడు తెలుసా? రేపు ఎలక్షన్లో ఇది నేను జగన్మోహన్ రెడ్డి వల్లనే నేను అమరావతి కట్టలేకపోయినా అని చెప్తారు. మీరు బాజాబ్తా గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న మాటలు, రాస్తున్న రాతలను చూస్తుంటే మాత్రం అదే అనిపిస్తుంది. ఆ రాతలు ఏంటో మేము ముందుకు పెడతా చూడండి ఒకసారి. సింగపూర్ మంత్రులను బెదిరించారు, వారిపై కేసులు పెడుతున్నారు, జగన్ చేసిన నష్టం పూడ్చలేనిది. క్యాబినెట్ భేటీలో సీఎం ఆగ్రహం ఆ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారు. దీంతో వారు సీరియస్గా తీసుకున్నారు. దీనివల్లే అమరావతి పనుల్లో నేరుగా భాగస్వాములయ్యేందుకు విముఖత, సీడ్ క్యాపిటల్లో పెట్టుబడులకు అనాసక్తి, కావాలంటే ప్రపంచ బ్యాంకు ద్వారా సాయం చేస్తామంటున్నారు. ఓకే, అయినా విశాఖ సదస్సుకు వచ్చేందుకు ఒప్పించాము. ఆ దేశంతో సంబంధాల పునరుద్ధరణ కసరత్తు, నలుగురేసి మంత్రులతో బృందాలను పంపుతాం సీఎం. వార్త సారాంశం ఏంటబ్బా? సింగపూర్ మంత్రులను జగన్మోహన్ రెడ్డి బెదిరించిండట. దీంతోట మేము అమరావతిని కట్టలేము, కావాలంటే ఇంకా వేరేది ఏదైనా చేస్తాం కానీ అమరావతిని కట్టలేమని చెప్తారంట. నాకు ఈ వార్తను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యిండనేసి రోజు ఎద్దేవా చేసుకుంటూ కూటమి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఎంతోడు పొడుగోడు అడ్డమోడు అందరు కలిసి మాట్లాడుతున్న మాటలు చూస్తూనే ఉన్నాము. మళ్ళీ సింగపూర్లో ఉన్న మంత్రులు జగన్ బెదిరించినంట. అంటే ఇన్నేళ్ళకెళ్ళి ఉన్న చంద్రబాబు నాయుడు పోయట వాళ్ళు ఒప్పించుకోలేకపోయినట. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే ఆ భయంతో ఇంకా సింగపూర్ మంత్రులు గజగజ వణుకుతున్నారంట. దేవుడా, అంటే ఏంటి ఇప్పుడు? ఎవరు పవర్ఫుల్ పర్సన్? 161 సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ పర్సనా? లేకపోతే మరి ఇప్పుడు 11 అని ఎద్దేవా చేస్తున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి పవర్ఫుల్ పర్సనా? ఈ వార్తలో ఉన్న సారాంశం అయితే పక్కా అదే కనబడుతుంది. ఆయన అంటే ఏదో మాట్లాడిండి అనుకుందాం ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం. కనీసము ఈ వార్త రాసే ముందైనా జనాలు చదివితే అరే నవ్వుతారేమో, దేంతో నవ్వుతారో అనే ఆలోచన లేకుండా ఈ వార్తను చూస్తుంటే అంటే ఇందులో మనకు 2 అంశాలు కనపడుతున్నాయి. తీస్తా ఈ కొంచెమే మళ్ళీ 2 లైన్లు చూసి ఎందుకులే మనకి ఈ పత్రికలో కానీ నాకు నవ్వొచ్చింది వార్తను చూస్తే. వైసీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ సింగపూర్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం, సింగపూర్ మంత్రులపైనే కేసులు పెడతామని బెదిరించడం వంటి చర్యలను ఆ దేశ ప్రభుత్వ పెద్దలు సీరియస్గా తీసుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. తన సారథ్యంలోని మంత్రులు, అధికారుల బృందం ఇటీవల సింగపూర్లో పర్యటించి తాలూకు విశేషాలను బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన పంచుకున్నారు. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన నష్టం పూడ్చలేని విధంగా ఉంది. ఈ కారణంగా సింగపూర్ వారు నేరుగా రాజధాని అమరావతి పనుల్లో భాగస్వాములు అయ్యేందుకు
విముఖత చూపుతున్నారు. నా పర్యటన ద్వారా వారితో సంబంధాలను కొంతవరకు గాడిలో పెట్టగలిగాము. కానీ రాజధాని సీడ్ క్యాపిటల్లో పెట్టుబడులకు కానీ కంపెనీలను తీసుకొచ్చేందుకు కానీ వారు ఇష్టపడడం లేదు. సింగపూర్, అసలు ఈ సింగపూర్ మతలబేంది చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు సింగపూరు నామజపం చేస్తున్నాడు. పోనీ ఈ అమరావతికి లింక్ పెట్టిండు. 60,000 కోట్లు అవుతాయి, సంవత్సరానికి 15,000 కోట్లు, 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేస్తామని చెప్పారు. మరి గ్రాఫిక్స్లో అనుకుంటున్నారా? కాదు, గ్రాఫిక్స్లో కాకుండా రియల్గానే కట్టాలని కోరుకుందాం. 60,000 కోట్లు నిధులు సేకరించినము, 3 ఏళ్లలో పూర్తి అవుతుందని గతంలో మంత్రి నారాయణ కూడా చెప్పిండు కదా. నాకంటే ఎందుకంటే మనకు చాలా గుర్తుండకపోవచ్చు, కానీ ఇది అమరావతి ప్రజలకు బాగా గుర్తుంటుంది. దీనిపైన అప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న మధ్యలో సెటైర్లు కూడా వేసిరు. ఈడ సెక్రటేరియట్ కట్టడానికి 650 కోట్లు ఏమైతే గీ 60,000 కోట్లు ఎందుకు, అవసరమైతే 10,000 కోట్లు సరిపోవని నిర్మించలేరని మాట్లాడు. 60,000 కోట్లన్నీ సమీకరించినము అని చెప్పిరు. మరి గతంలో ఇంకొక పాట పాడినరు కదా, లే అమరావతి కట్టాలంటే మనం ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే, పొత్తు పెట్టుకుంటేనే మనకు అమరావతి పూర్తవుతుందని చెప్పారు. బాగుంది, పొత్తు పెట్టుకున్నారు, అధికారంలోకి వచ్చిరు, మీరు చెప్పుకున్న గొప్ప ఫిగర్ వచ్చిందని బాగా ఆనందంలో కేరింతలు కొడుతున్న తరుణంలో మరి సింగపూర్ వాళ్ళు రాకపోతే, సింగపూర్ వాళ్ళు లేకపోతే, సింగపూర్ వాళ్ళు ఇలా అడుగు పెట్టకపోతే అమరావతి పూర్తి కదా. ఇదే స్పష్టం చేయదలుచుకున్నారా? వాళ్ళు రాకపోతే మేము ఇది కట్టలేమా? మళ్ళీ పెట్టుబడులు ఎందుకు? ఇంకా ఆల్రెడీ నిధులు సేకరించారు కదా. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన ప్రతి దాంట్లో అంటే ఏదైనా సరే రోజు ఉదయం నుంచి సాయంత్రం అంటే నేను చెప్పినా కదా 24 గంటలు ఉంది, కానీ సమయం 25 గంటల సమయం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి నామ జపం. ఎందులో అవకాశం ఉంటే అందులో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలి. ప్రతిది కూడా మన చేతగాని తనాన్నంతా కూడా తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి మీద రుద్దాలి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పవర్ఫుల్ పర్సన్గా చెప్తున్నారా? నిన్న క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కావచ్చు, లేదు ఈరోజు ఒక పత్రికలో వచ్చిన ఆ వార్త కావచ్చు, ఎట్లా చూడవచ్చు? అంతే కదా, నేను అన్నది అందుకే కదా. అయితే 2 ఆడలేక గజ్జలు పాతవనే సామెత ఒకటి, లేదు పిచ్చి లేచింది రోకల్ తలకు జుట్టండి అన్న విధంగా ఉంది. ఈ నుంచంట గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడట సిఐడి వాళ్ళతోటట మంత్రులపైన ఎంక్వైరీ చేపించినట. అసలు ఏం చెప్పదలుచుకున్నారు అసలు వీళ్ళు? వీళ్ళకన్నా క్లారిటీ ఉందా? ఎక్కడో భయంతోట, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ముచ్చమటలు పడుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి 11 సీట్లే వచ్చినాయి, మాకు లెక్కలోదే లేదనుకున్నప్పుడు పక్కన పెట్టి మీ పని మీరు వేసుకొని పోవచ్చు కదా అనేసి ఏపీ ప్రజలు అంటున్నారు. ఎందుకు ప్రతిదానికి బ్యాన్ రైటంలలో జగన్మోహన్ రెడ్డి అలా నవ్వుకుంటున్నారు బై. సింగపూర్ మంత్రులను జగన్మోహన్ రెడ్డి బెదిరించిందంటే ఇంకొక ముచ్చట, మీరు కలిసిన ప్రతి మంత్రి కూడా ఆడ ఎలాంటి స్కామ్లలో ఇరుక్కున్నారు అనేది, వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి అనే విషయం కూడా తెలుసు. మరి సింగపూర్ తోటి ఇది మీరే ఫిల్ చేయాలి. ఎందుకంటే గతంలో సింగపూర్లో ఏమేమి పెట్టుకొచ్చారు, ఏమి ఉన్నాయి, ఈ అక్రమ సంపాదనలు ఏవో డిస్కషన్స్ అయితే జరిగినాయి కదా. మరి అందుకే ఇప్పుడు సింగపూరు నామజపమా? సింగపూర్ తప్ప అమరావతి కట్టేటోళ్ళు లేరా? ఇక్కడ 2 విషయాలు. జగన్మోహన్ రెడ్డిని అడ్డుపెట్టి అమరావతిని కట్టబోరు అనేది ఒక విధమైన పర్సెప్షన్ అయితే కనిపిస్తుంది. అంటే మెల్లగా దాన్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. లేకపోతే ఇన్ని డైవర్ట్ టాపిక్స్ ఎందుకు? దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు తోయాలనుకుంటున్నారు? నిజంగా చిత్తశుద్ధి ఉంది, 60,000 కోట్లు మీరు దాని నిధులు సమీకరించిన నేపథ్యంలో, ఆల్రెడీ దానికోసమే మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో పొత్తు వర్కౌట్ అయింది, గెలిచిరు కదా. ఇంకేముంది, టకటక 3 ఏళ్లలో పూర్తి చేయొచ్చు, ప్రజల ముందుకు మరి ఎలక్షన్లకు వెళ్ళొచ్చు. ఓహో, కట్టకుండా ఇప్పుడు సింగపూర్ అనేది ప్రజలకు అర్థం కాదు. అవునా, జగన్ బెదిరించిండా ఆయన అంటే జనరల్ బేసిక్గా ఆలోచన వస్తుంది. ప్రజలకు కూడా అవగాహన లేదని అనుకోవద్దు. ఏపీ ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలు కూడా ఇలా ఆ పత్రికను చూసి నిన్న మాట్లాడిన మాటలు ముక్కున వేలేసుకురు. ఇవాళ ఈ వార్త చదివిన తర్వాత ఎక్కడ వేలేసుకోవాలో అర్థం కావట్లేదు తెలుసా ప్రజలకి.
అవునా, జగన్ ఏంటి అధికారంలో లేడు కదా, ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డికి సింగపూర్ మంత్రులు భయపడుతున్నారా? సింగపూర్ ప్రభుత్వం భయపడుతుందా? ఆయన సింగపూరు వాళ్ళని ఈనెట్ట బెదిరిస్తాడు, ఇప్పుడు అధికారంలో లేడు కదా. రెండోది, ఒకవేళ అది కూడా అనుకుందాం, బెదిరించిండే అనుకుందాం, ఒకవేళ ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు రావద్దు, మీరు చేయొద్దు అనేసి అని ఉంటాడు. కానీ వాళ్ళ ప్రభుత్వం ఎవరిది ఉంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కదా, కూటమి ప్రభుత్వమే కదా. మరి వచ్చేసి వాళ్ళు చేయొచ్చు కదా. రెండోది, అసలు వాళ్ళే ఎందుకు వచ్చి కట్టాలి, ఎవరు లేరా? సో నాకైతే చాలా క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఏదో దఫంగా చేతులు ఎత్తేసే క్రమంలో దీన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద రుద్దాలి. ఎందుకంటే ఇక్కడెక్కడో ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడో బూమరాంగ్ అయినట్టుగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఏదో వండుదాము, వారుద్దాము, ఏదో చేద్దాం అనుకుంటే అదేదో మనకు మిస్ఫైర్ అయింది. మళ్ళీ కొత్త కూడా తీసుకురావాలి. లేకపోతే అడుగుతారు కదా, రేపు అమరావతి ప్రజలు ఏమంటారు, ఏమైంది, మిమ్మల్ని గెలిపించింది అందుకే కదా, మీకు ఓట్లేసింది అందుకే కదా, మీరు అమరావతి కడతామంటేనే కదా అంటే ఇంతవరకు అమరావతి ఊసే లేదు. ఆ నీళ్లు దోడిపోసేసరికి 3 ఏళ్ళు అవుతుండొచ్చు నాకు తెలిసి. నేను చూస్తున్న ప్రకారం, నేను కొంత అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడుతున్న ప్రకారం అయితే ఆ నీళ్లు దోడేసరికి ఈయన నీళ్ళు దోడ్డు మళ్ళీ రావుడు మళ్ళీ దోడ్డు వీడికి సరిపోతుంది. కట్టలేరు, గ్రాఫిక్స్లో చూపించే పరిస్థితి లేదు. అందుకే గ్రాఫిక్స్ అంటే గుర్తొచ్చింది, వీళ్ళకి బాగా అలవాటు కదా గ్రాఫిక్స్. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కూడా ఆ గ్రాఫిక్స్ అనేది క్రియేట్ చేసుకునేవాళ్ళు. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అనేసి మనం చాలా చోట్ల వింటాము, ఎప్పటి నుంచో విన్న సామెత మనకు. ఆ రకంగా వీళ్ళ గ్రాఫిక్స్ చూపించి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి జనాలు ఎక్కడికన్నా వెళ్ళి పాపం జనాలు వచ్చారంటే అప్పుడు గ్రీన్ మ్యాట్ అనేవాళ్ళు, ఇప్పుడు గ్రాఫిక్స్ అనే స్థాయికి దిగజారిండ్రు. చూస్తారు కదా, నిన్న కూడా నేనేం చెప్పిన వీడియో చేసేటప్పుడు పులివెందులకు సంబంధించి సేమ్ ఇదే జరుగుతుంది అన్నాను కదా, అదే జరిగింది. మా వాళ్ళు ప్రచారానికి పోతే బీటెక్ రవి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన నేపథ్యంలో వాళ్ళు టీడీపీలు ప్రచారానికి పోతేనట వీళ్ళు కొట్టిరు, వీళ్ళు దాడి చేసిరు అనేది నేను ఇదే వస్తుందని అన్న వీడియోలో మీరు వెనక్కి వెళ్ళి ఆ వీడియో చూస్తే మీకు ఒకటి అర్థమవుతుంది. సో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. జనరల్గా అయితే అన్నీ పక్కన పెట్టి నిజంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి చిత్తశుద్ధితో ముందుకోయి అభివృద్ధి వచ్చిన కాడికి చేయాలనుకొని మళ్ళీ నిజాయితీగా ప్రజల ముందుకోయి ఓట్లు అడిగితే అదొక పద్ధతి. ఎబ్బే అది కాదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో ఊపిరి మెసలనిస్తలేడు, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఏడికన్నా పోతే జనాలు పెద్ద సంఖ్యలో జనాలు వస్తే తట్టుకుంటలేరు, దాన్ని ఫేకాన్ని చేయాలి. రోజుకో వార్తని వండి వాచినా జనాలు నమ్ముతలేరు. ఇంకేం చేయాలి ఇప్పుడు అని అంటే ఇప్పుడు మనం అమరావతి కట్టే పరిస్థితి లేదు, కనబడతలేదు. ఇప్పుడు దాన్ని ముందు నుంచే స్కెచ్ వేసి జనాల్లోకి బుల్డోజ్ చేస్తున్నారు. సో మీరు అమరావతి ప్రజలారా, నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల సారాంశము ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన సారాంశాన్ని ఒక్కసారి క్లియర్గా చదువుకొని దాని సారాంశం తెలుసుకోండి. కనీసం మాలాంటి వాళ్ళు చెప్తున్నాము అట్లీస్ట్ రియలైజ్ చేయడానికి. ఎందుకు ఈ వార్తని ఈరోజు ఎందుకు రాపిచ్చిరు? అసలు అవసరం లేదు కదా. జగన్మోహన్ రెడ్డిని బలవంతుణ్ణి చేస్తురా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద నెపం నెట్టేయాలా అనేది ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో సింగపూర్ మంత్రులు బెదిరించారు, వారిపై కేసులు పెడతామన్నారు, జగన్ చేసిన నష్టం పూడ్చలేంది అనేసి. జగన్ చేసిన నష్టం అయిపోయింది కదా. అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత మనము ఎటు తిప్పుకుంటూ తీసుకొచ్చినా కూడా దీని కంటిన్యూషన్లో 13వ పేజీలో ఉంది కదా, ఒకసారి నేను అది కూడా దాని కంటిన్యూషన్లో ఒకసారి, ఎందుకంటే ఈ వార్తలో లాజిక్ మీకు తెలవాలి కొంచెం. అంటే ఏదో చెప్పాలనుకున్నారు కానీ ఏదో అయిందని. సింగపూర్తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో భాగంగా కేబినెట్ మంత్రులను 4-5 చెప్పిన బృందాలుగా సింగపూర్కి పంపాలని నిర్ణయించాము. సింగపూర్ ప్రభుత్వం కూడా మంత్రుల్ని పంపాలని కోరింది. ఎందుకు? అది పోయి వాళ్ళ కాలు పట్టుకోవాలా? వాళ్ళు కాలు పట్టుకుంటే కానీ పనిచేయరా? అసలు సింగపూర్ వాళ్ళు ఎందుకు కట్టాలి? అమరావతిలో అడగండి కొంచెం. రేపు ఎవరో ఒకరు మీ ప్రజాప్రతినిధులు వెళ్ళినప్పుడు అడగండి ఈ ప్రశ్న. వైసీపీ నేతలు రోజు రోజుకు వికృతంగా ప్రవర్తిస్తున్నారు, మహిళలను బూతులు తిట్టడం, అసభ్యంగా వ్యవహరించడం వంటి చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టడంలో మంత్రులు ముందుండాలి. అక్కడ చెప్పలేదు. అయినా విశాఖపట్నంలో నవంబర్లో జరిగే బిజినెస్ సమ్మిట్కి హాజరయ్యేందుకు సింగపూర్ ఎట్టకేలకు ఒప్పించగలిగామని చెప్పారు. ఓకే, మీరు నవంబర్లో అయ్యే బిజినెస్ సమ్మిట్కి వాళ్ళని ఒప్పించాము, ఎట్లా కొట్టక హాజరవుతున్నారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కన్విన్స్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ముగ్గురు ఎంత సింగపూర్ మంత్రులు ఎందుకు పంపించాలనుకుంటున్నారు? భాగంగా పలువురు 4-5 చొప్పున బృందాలుగా సింగపూర్కి పంపించి వాళ్ళ కాళ్ళ వెళ్ళబడాలా. సో ఇది పరిస్థితి. ఓకే,
అర్థమైంది అనుకుంటా కదా. ఒకసారి ఈ నిన్న బాబు మాట్లాడిన మాటల వెనుక సారాంశము, ఈ వార్త వెనుక సారాంశం ఏంది, అసలు అమరావతిని ఏం చేయబోతున్నారు, అమరావతిని కట్టలేక సాగుగా జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా అనేది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన, ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.